ప్రతి అడుగు వెనుక ఓ వ్యూహం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్నాయంటే ఆ వ్యూహాలకు మరింత పదును పెడతారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం నివాళి కాదు, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా వేసిన ఓ పెద్ద రాజకీయ స్కెచ్. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయకంగా దూరంగా ఉండే టీడీపీ ఓటు బ్యాంకును ఆకర్షించడమే ఈ ఎత్తుగడ వెనుక ఉన్న అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్పేటలో 23 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఆయన రాజకీయ వ్యూహాన్ని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతమైన వ్యక్తి అని, దేశం గర్వించదగ్గ నేత అని కొనియాడారు. తమకు ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని చెప్పడం ద్వారా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, తెలుగు జాతికి స్ఫూర్తిని నింపిన, తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకొని గౌరవం దక్కించుకున్న మూడే 3 పదాలు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లెక్కలు. జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్స్, టీడీపీ సానుభూతి పల్ల ఓట్లు అత్యంత కీలకం. తెలంగాణలో టీడీపీ రాజకీయంగా బలహీనపడిన ప్రస్తుత టైంలో ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలన్నది రేవంత్ పక్కా ప్లాన్. గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆ పార్టీ కేడర్తో రేవంత్కు ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. రేవంత్ తన ప్రసంగంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి పథకాలను గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా అలాంటి స్ఫూర్తితో వచ్చిందేనని చెప్పారు. తద్వారా ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇద్దరి ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఎన్టీఆర్ లేకపోతే కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నించి బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర.
ఒకప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం వెనుక ఉన్నది కేవలం అభిమానం కాదు, పక్కా రాజకీయ సమీకరణం. టీడీపీ ఓటు బ్యాంకును ఆకర్షించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యం. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, ఇది తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ విగ్రహ రాజకీయం ఓట్ల రూపంలో ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలనుంది. 9+ న్యూస్లో స్మాల్ బ్రేక్.